హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళలో ఎంతమందికి సోనియాని చూస్తే చిరాకు కలిగింది, అలాగే యష్మి తనను చూస్తే చాలామందికి జాలి కలుగుతుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అలాగే నిఖిల్ ఇద్దరు ఉన్న అది బిగ్గెస్ట్ క్లాన్గా ఒకప్పుడు శక్తివంతమైన క్లాన్గా శక్తి క్లాన్ అయితే ఉంది. ఇప్పుడు ఆ క్లాను ఎలా అయిందంటే ఆ క్లాన్లోకి వెళ్ళటానికి హౌస్మేట్స్ ఎవరు కూడా ఇష్టపడలే. అంటే నిఖిల్ పరిస్థితి ఏంటి? రోజు రోజుకి శక్తి క్లాన్ యొక్క వాల్యూస్ పడిపోతున్నాయని నాకైతే అనిపిస్తుంది. నిఖిల్కి ఇవన్నీ అర్థం కావట్లేదా? అలాగే యష్మి సోనియాని అలాగే యష్మి మణికంఠని ఆ విధమైన మాటలు మాట్లాడటం కరెక్టేనా? చాలా రూడ్గా అయితే మాట్లాడింది యష్మి మాట్లాడిన మాటలను అయితే మనం యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడకూడదు అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ చూడాలంటే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ కాంతారా క్లాన్కి అయితే ఒక సీత కాంతారా క్లాన్ చీప్ అయింది కాబట్టి తనని గద్దెపై కూర్చోమని ఆ యొక్క హారాన్ని అయితే ధరించమని చెప్పాడు. అలాగే శక్తి టీం వాళ్ళకైతే ఒక ఆఫర్ ఇచ్చాడు. క్లాన్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ క్లాన్స్ని డివైడ్ చేసిన అందులో మీకు నచ్చిన క్లాన్లోకి వెళ్ళే అవకాశం అయితే మీకు ఇస్తున్నాను, అందులో ఫస్ట్ శక్తి టీం క్లాన్కి అయితే ఇస్తున్నాను అని అయితే బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు ఆ ఎంచుకునే అవకాశం శక్తి టీం వాళ్ళకి ఇచ్చినప్పుడు విష్ణుప్రియ అయితే సీత క్లాన్లోకి వెళ్తానని చెప్పేసింది, ఎందుకంటే తనకి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అందుకే నేనైతే సీత క్లాన్లోకి వెళ్తాను అంతే. సోనియా అయితే యాజ్ యూజువల్గా నిఖిల్ క్లాన్, ఎందుకంటే అతను బాగా లీడరు, అలాగే క్వాలిటీస్ ఎక్కువ, అందుకని నేనైతే ఆ క్లాన్లోకి అయితే వెళ్తానని అయితే సోనియా చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ ఎక్కడున్నాడో సోనియా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి. నైనిక అన్నయ్య అనే నైనిక నిఖిల్ని అయితే పక్కన పెట్టేసి సీత క్లాన్లోకి వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ అవకాశాలు రావు అని అయితే తనైతే సీత క్లాన్లోకి అయితే వెళ్ళిపోయింది. పృథ్వీ వచ్చాడు, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? సోనియా, పృథ్వీ, నిఖిల్, ఈ ముగ్గురే శక్తి టీం క్లాన్ సభ్యులు. అంతకు మించి ఎవరు కూడా ఆ హౌస్లోకి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడలేదు, ఆ క్లాన్లోకి వెళ్ళటానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. నబీల్ వచ్చాడు, నేను సీత క్లాన్లోకి వెళ్తాను, ఎందుకంటే కంపారిజన్ నిఖిల్తో సీత ఈజ్ ద బెటర్ అని అయితే చెప్పాడు. ఆదిత్య ఓం వచ్చాడు, సీత చాలా తెలివైంది, బాగా మంచిగా ఉంటుంది, తన క్లాన్లోకి వెళ్తే నాకు అయితే ఆపర్చునిటీస్ బాగుంటాయని నేనైతే అనుకుంటాను అని చెప్పాడు. యష్మి గౌడ వచ్చింది, యష్మి గౌడ అయితే కాంతార క్లాన్లోకి వెళ్తానని చెప్పింది. అయితే ఇక్కడ మణికంఠ, ప్రేరణ మిగిలారు. మణికంఠ కూడా నేను కాంతార క్లాన్లోకి వెళ్తానని అంటున్నాడు. ఇది చూస్తున్న నిఖిల్ అలాగా సినిమా చూస్తున్నాడు అనమాట, ఎందుకంటే మొత్తం అందరూ కాంతార క్లాన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంత జరిగినా కూడా నిఖిల్కి బుద్ధి రావట్లేదని నాకైతే అనిపిస్తుంది. అంతా చూస్తున్నాడు, ఏంటి కారణాలన్నీ కూడా అతనైతే ఆలోచించడం మానేశాడు, ఆలోచనలు అన్నయ్యే మర్చిపోయాడు. ఇప్పుడు మణికంఠ ఏమన్నాడు? కాంతార క్లాన్లోకి వెళ్తానంటే బిగ్ బాస్ ఏమన్నాడంటే ఆల్రెడీ అది సీత ఒప్పుకుంటేనే జరుగుద్ది అన్నాడు. సీత ఏమందంటే నన్ను అందరూ ఇష్టపడి నా క్లాన్లోకి వచ్చారు, ఇప్పుడు కనుక నేను వాళ్ళని గివప్ ఇస్తే మళ్ళీ బాగుండదు, అందుకని నువ్వు నెక్స్ట్ చీప్ అయినప్పుడు నేను నీ క్లాన్లోకి వస్తాను, అంతేగాని ఇప్పుడైతే లేదు అని అయితే చెప్పింది. ఇక్కడ ప్రేరణ మిగిలిపోయింది. లాస్ట్లో ప్రేరణ బిగ్ బాస్ని అయితే ఒక క్వశ్చన్ వేస్తుంది. బిగ్ బాస్ మీరైతే అందరికీ ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు, మరి నాకైతే ఎందుకు ఛాన్స్ రాలేదు? ఇప్పుడు నేను కాంతార క్లాన్లోకి వెళ్ళాలనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బిగ్ బాస్ని అయితే క్వశ్చన్ చేసింది ప్రేరణ. అప్పుడు యష్మి ఏమైందంటే తను సాక్రిఫైస్ చేసి నేను శక్తి క్లాన్లోకి వెళ్తాను, నువ్వు కాంతార క్లాన్. బిగ్ బాస్ దీనికి ఒక రీజన్ కూడా చెప్పాడు ఇలాగ వెళ్ళటానికి. ఎవరైనా సరే సీత క్లాన్ నుంచి ఎవరైనా సరే ఒకరు శక్తి క్లాన్లోకి వెళ్తే ఖచ్చితంగా స్వాప్ చేస్తే నేను ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. అప్పుడు సీత అయితే యాక్సెప్ట్ చేసింది. దానికి యష్మి ఏమైందంటే నేనైతే శక్తి టీంలోకి అయితే వెళ్తాను అన్నది. ఈ శక్తి టీంలోకి వెళ్తాం వెనకాల యష్మికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి. అలాగే ప్రేరణ అయితే దాంట్లోకి అయితే వెళ్ళిపోయింది. బిగ్ బాస్ కాంతార క్లాన్కి పెద్దది కాబట్టి మీకు డ్రాగన్ బెడ్రూమ్ అయితే ఇస్తున్నానని అయితే బిగ్ బాస్ చెప్పాడు. కాంతార క్లాన్లో అయితే డిస్కషన్ చేశారు, యష్మి, ప్రేరణ, సీత వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకున్నారు. అలాగే
ఇక్కడ నిఖిల్, సోనియా, పృథ్వీ, ఈ యష్మి అసలు నిఖిల్కు ఇటువంటి బిహేవియర్ ఎలా వచ్చిందో నాకైతే తెలియట్లేదు. కానీ యష్మి మన క్లాన్లోకి కావాలనే ప్లాన్తో వచ్చింది. ఈమె మన గేమ్ ఏదైనా పాడు చేయాలని అయితే అనుకుంటున్నట్టుంది. మనం ఎక్కడ నెగిటివ్ ఉంటామో అది పట్టుకోవడానికైతే వచ్చింది అని అనిపిస్తుంది. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి, మన ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి అని అయితే నిఖిల్ సోనియాతోటి, పృథ్వీతో చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ బిహేవియర్ అంతా సోనియా బాగా నేర్పించేస్తుంది అనిపిస్తుంది. అలాగే నిఖిల్ మార్నింగ్ నిఖిల్ నైనిక మాట్లాడుకున్నారు, ఏడుస్తుంది అనమాట. ఎందుకనంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళలేదని దానివల్ల ఏమన్నా అనుకున్నారంటే బాధపడుతుంది. అయితే ఇంతట్లో బిగ్ బాస్ అయితే ఒక పెద్ద న్యూస్ చెప్పాడు. పెద్ద భూకంపం వస్తుంది మన హౌస్లోకి, ఒక పెద్ద భూకంపం వస్తుంది అని అయితే ప్రకటన చేస్తాడు. దానికి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించడాకే పెద్ద భూకంపం అయితే వస్తుంది. ఎందుకంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి రాబోతున్నాయి. మిమ్మల్ని బయటకైతే పంపించేస్తారు. 2 వారాల్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తాయి. దీన్ని కొనగా రానివ్వకుండా ఆపాలి అనుకుంటే నేను పెట్టే ఈ గేముల్లో అయితే మీరు గెలవాలి. గెలిస్తే శక్తి టీము, కాంతార టీము గెలిస్తే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తగ్గుతాయి అని అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ శక్తి టీంలో చీప్ అయితే ఆల్రెడీ మొత్తం అంతా పగలగొట్టుకుని ఉన్నాడు. కింద నుంచి పై దాకా అన్ని దెబ్బలే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వస్తే ఇక మరి ఆ చీప్ ఏమైపోతాడో తెలియదు అని ఒక కామెడీ అయితే చేసింది ఎవరు, విష్ణు. ఎంతమంది హౌస్లోకి వస్తే అంత ఎక్కువ మంది బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ ఒక లాజిక్ ఉపయోగించాడు. ఎంతమంది ఎక్కువ మంది వస్తే అంతమంది హౌస్లోంచి బయటికి వెళ్ళాలి అని చెప్పాడు. ఇక్కడ బాల్ని బట్టి టవర్లో వేయాలి. ఆ టవర్లో 5 balls 10 minutesలో ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళే విన్ను. ఇక్కడ శక్తి టీము, కాంతార టీము నిలబడ్డాయి. నబీలు, నిఖిల్ వెళ్ళారు ఫస్ట్ బాల్ వేయటానికి. నిఖిల్ కంటే ఫస్ట్ అయితే నబీల్ అయితే బాల్ వేశాడు. తర్వాత అందరూ ఆడారు, కానీ అందులో విన్ అయింది మాత్రం కాంతార టీం. ఎన్ని విషయాల్లో కూడా బాగా ఆడే నిఖిల్ ఈసారి అయితే ఈ టీంలో అయితే ఓడిపోయారు. అలాగే వీళ్ళ క్లాన్ యొక్క కార్డుని తీసుకెళ్ళి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పెట్టిన 12 మంది దాంట్లోంచి ఒక వైల్డ్ కార్డ్ తీసేసి అందులో అయితే కాంతార టీం యొక్క బోర్డుని అయితే పెట్టారు. శక్తి క్లాన్ ఓడిపోయినందున అందులో ఎవరైతే గేమ్ కన్ఫిట్టో వాళ్ళని తీసేయాలనేది బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. మామూలుగా ఉండదు కదా మరి బిగ్ బాస్ అంటే. ఆ అనౌన్స్మెంట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు శక్తి టీంలో ఎవరిని తీస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ కాంతార టీం వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు, అరే ఖచ్చితంగా మణికంఠను తీసేస్తారా అని డిస్కషన్ చేస్తున్నాడు నబీల్. ఇక్కడ వీళ్ళు కూడా యష్మి చాలా రూడ్గా అయితే మాట్లాడింది. ఇక్కడ నాకైతే నచ్చలేదు. అక్కడ మణికంఠ అన్ఫిట్ అన్నారు. అక్కడ గేమ్లో సోనియాని తీసేస్తే చాలా బాగుండేది. నిఖిల్ సోనియాని తీయలేక మణికంఠను తీసాక ఒప్పుకున్నాడు. సోనియా ఏం గేమ్లు ఆడుతుందని సోనియాని పెట్టుకున్నారు. మణికంఠ ఫిజికల్గా ఎంత తక్కువలో ఉన్నా, లోలో ఉన్నా ప్రతి గేమ్లోని ముందే ఉన్నాడు. కింద పడ్డాడు, మీద పడ్డాడు, దెబ్బలు తగిలించుకున్నాడు. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే అన్ని రకాల మెడికల్ రూమ్లోకి వెళ్ళాడు. అన్నీ చేశాడు. అన్నీ చేసినా కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. ప్రతి గేమ్లో కూడా నేనే ఉన్నా, నేనే ఫస్ట్ అనుకుంటా అన్నిట్లో వచ్చాడు. మరి అటువంటి మణికంఠను వదిలేసి సోనియాని ఎందుకు ఇచ్చాడు? సోనియా ఏం చేస్తుందని ఇచ్చాడు నాకైతే అర్థం కావట్లేదు. గేములు ఆడుతుందా? వీళ్ళిద్దరిపై అర్థం పెట్టుకునేగా సోనియా ఆడేది. మరి ఇక్కడ నిఖిల్ చేసింది అయితే చాలా తప్పు. అలాగే యష్మి అన్న మాటలు కూడా చాలా రాంగ్. సోనియా కూడా తెలివిగా మణికంఠ వదిలించుకోవాలనుకున్నా, కానీ మణికంఠ ఇక్కడ ఒక మంచి విషయం అయితే చెప్పాడు. నేను ఆ క్లాన్లోంచి నేనైతే తప్పుకుంటా. నేను తప్పుకున్నా కూడా మీరు ఓడిపోతే నెక్స్ట్ నామినేషన్లో మీ పేరు మాత్రమే తీసుకుంటాను, అందులో మాత్రం నేను అసలు ఎక్కడ విడిచిపెట్టను మిమ్మల్ని అని అయితే మణికంఠ చెప్పేశాడు. బిగ్ బాస్ అడిగాడు ఏమని నిర్ణయించుకున్నాను నిఖిల్ అని అడిగితే అప్పుడు నిఖిల్ చెప్పాడు, ఈ సర్వైవల్ టెస్ట్లో మేమైతే మణికంఠను తీసేస్తున్నాం అని అయితే చెప్పాడు. అలాగే మహాతాళి అని ఒక
ఫుడ్ ఐటమ్స్ తెచ్చాడు, బిర్యానీలు, స్టార్టర్స్, ఇవన్నీ కూడా బిగ్ బాస్ అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అవి ఇద్దరు క్లాన్ల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ టీంలో, శక్తి కాంతారా టీంలో నుంచి ఎవరైనా వచ్చి తినాలి. ఎవరైతే బాగా తింటారో వాళ్ళనైతే అందులో పెట్టుకోవాలని అనుకున్నారు. ఈ సోనియా నేను తినేస్తాను అనుకుంటే వచ్చేసింది సోనియా. కాంతారా టీం నుంచి అయితే నబీల్ వచ్చాడు. వీళ్ళిద్దరూ తినలేక, మింగలేక, కక్కలేక నానా ఆపసోపాలు పడ్డారు. అక్కడ బిగ్ బాస్ అయితే 2 టేబుల్ చెప్పమన్నాడు సోనియాని, ఇక్కడ నిఖిల్ని అయితే 8 టేబుల్ చెప్పమన్నాడు. ఇద్దరు కూడా తినలేకపోయారు. బిగ్ బాస్ అప్పుడు ఏమన్నాడంటే, మీరు తినలేకపోతే, అక్కడ విష్ణుప్రియ లొట్లేసుకుంటే చూస్తుంది. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే, విష్ణు నీకు బిర్యానీ అంటే ఇష్టమా అని అడిగాడు. అంటే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంది. అయితే నువ్వు బిర్యానీ తింటున్న దాన్ని చూసి ఆస్వాదించని బిగ్ బాస్ అయితే ఒక జోక్ అయితే పేల్చాడు. అంతేకాకుండా విష్ణుప్రియని నువ్వు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఒక సాంగ్ అయితే పాడమని చెప్పాడు. అలాగే అందరూ కూడా తినలేక అటు ఇటు తిరిగారు, ఇద్దరు తినలేకపోయారు. తర్వాత బిగ్ బాస్ అయితే మీరు మీ టీమ్మేట్స్ని ఎవరినైనా హెల్ప్ తీసుకుని ఇదైతే ఈ టాస్క్ అనేది ఫినిష్ చేయండి అని చెప్పారు. ఇక్కడ సోనియాకి బదులుగా యష్మి వచ్చింది, అక్కడ నబీల్కి బదులుగా ఆదిత్య ఓం వచ్చాడు. ఇద్దరు కూడా తినలేదు. అయితే అక్కడ టాస్క్ అయితే ఇద్దరు కూడా ఏమి పూర్తి చేయలేదు కాబట్టి టాస్క్ అక్కడ ఓడిపోయారు. అలా బిగ్ బాస్ 2వ టాస్క్ అయితే హౌస్లో ఓడిపోయారు. ఇక్కడ యష్మి ఒక హట్ అయ్యే మాట అయితే అందే మణికంఠని, బిగ్ బాస్ హౌస్లో అబ్బాయిలు ఎంతమంది అంటే ఉన్నది 4 కదా అంది. ఆ మాట మణికంఠకి చాలా హర్ట్ అనిపించింది. మనకు కూడా చూసిన మనకు కూడా అదే అనిపిస్తుంది. ఇది మణికంఠకి చాలా ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే మణికంఠని ఆ విధంగా ఎంతమంది ట్రీట్ చేస్తే అది మణికంఠకి ప్లస్ అవుతుందని అది హౌస్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు మణికంఠ వెళ్ళిపోతాడని చూస్తున్నారు తప్ప, ప్రతి వీకు అలా తెల్లమొహాలు వేసి చూస్తున్నారు తప్ప మణికంఠకున్న స్ట్రాటజీలు వీళ్ళెవరికి లేవు. అందుకనే యష్మి 4 అబ్బాయిలే ఉన్నారు అని అంటే చాలా రాంగ్ వర్డ్ అయితే ఉపయోగించింది. మణికంఠని లెక్కలో తీసేశాను అన్న టైప్లో మాట్లాడింది. వాళ్ళిద్దరికి ఏమన్నా క్లాషెస్ వస్తే అక్కడే చూసుకోవాలి. కానీ అక్కడ అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది అని లెక్క మాట్లాడుకునేటప్పుడు మణికంఠని నువ్వు ఆ విధంగా మాట్లాడటం చాలా రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ముందు హౌస్లో ఇంకెన్ని జరుగుతాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? మరిన్ని అప్డేట్స్ మీ ముందు అయితే ఉంచుతాను. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.